దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేటి ఈ వాక్య సందేశం వింటున్న దేవుని పిల్లలందరికీ శుభములు మరియు దేవుని ఆశీర్వాదములు తెలియజేయుచున్నాము. ప్రతిదినము మన దేవుని సేవకుడు బ్రదర్ క్రిస్టఫర్ రాజా గారికి అనుగ్రహించిన వాక్య ప్రత్యక్షతలను తెలుగులో అనువదించి ప్రసారం చేయబడుచున్నది. ఈ వాక్య సందేశం మీరు విని ఆశీర్వదించబడాలని మా ప్రార్థన. నేటి దిన ధ్యానం కొరకు పరిశుద్ధ దేవుడి చేయబడిన వాక్య ప్రత్యక్షత కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము మరియు 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఈ వాక్య సందేశం వింటున్న దేవుని పిల్లలారా, మనం కొత్తగా 2024 నూతన సంవత్సరంలో అడుగుపెట్టినాము. ఈ కొత్త సంవత్సరంలో మనము మన జీవితంలో చాలా పనులు చేయాలని, గొప్ప విజయాన్ని పొందుకోవడానికి అనేక మార్గాలను వెతకాలని కోరుకుంటూ ఉంటాము. అనేక ప్రణాళికలు చేస్తూ ఉంటాము. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం మొదటగా ఏం చేయబోతున్నామో ఆ పని లేదా ఆ అంశం గురించి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ అది ఎడ్యుకేషన్‌కి సంబంధించిన విషయం అయితే, మనం ఏ డిగ్రీ కోర్స్‌ని ఎంచుకోబోతున్నామో దాని గురించి పూర్తిగా తెలుసుకొని, పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ వ్యాపారం అవుతే, మనం చేయబోయే ఆ వ్యాపారం గురించి మనకు స్పష్టంగా తెలియాలి. ఒకవేళ మనం ఏ విధమైన దేవుని చర్య చేయబోతున్నామో దాని గురించి స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మన ఆలోచనలను, మన ప్రణాళికలు, మనం కొనసాగించాలనుకున్న మార్గాలను పూర్తిగా దేవుని చేతికి ప్రార్థనలో అప్పజెప్పాలి. ప్రభువా, నేను ఈ పని చేయబోతున్నాను. నాకు తగినంత జ్ఞానం లేదు. నాకు ఏ అనుభవం లేదు. ప్రభువా, నేను ఎంచుకున్న పని లేదా ప్రణాళిక లేదా చదువు, వ్యాపారము లేదా దేవుని పరిచర్యలో దయచేసి మీరు నాకు సహాయం చేసి విజయాన్ని అందించండి. ఆ విధంగా ఏదైనా పని కొనసాగించే ముందు నేను ఆ అసైన్‌మెంట్‌ని పూర్తిగా దేవుని చేతుల్లోకి ఇవ్వాలి. అందుకే నేడు చదివిన వాక్య భాగంలో చెప్పిన విధంగా, నీ మార్గంను యెహోవాకు అప్పగింపుము, నువ్వు ఆయనను నమ్ముకొనుము అని రాయబడి ఉన్నది. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ మీకు వివరించి చెప్తాను. దేవుని సేవకుడు బ్రదర్ క్రిస్టఫర్ రాజా గారు ఒకవైపు కాలేజ్‌లో బాధ్యత కలిగిన ప్రొఫెసర్‌గా పనిచేస్తూ, మరొక వైపు దేవుని పరిచర్యను కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతిసారి తన పనికి లేదా పరిచర్యకి వెళ్ళే ముందు తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను నా పనికి వెళ్తున్నానని చెప్పి, దయచేసి నా గురించి ప్రార్థించి ఆశీర్వదించవా అని అడిగినప్పుడు వెంటనే అమ్మ ముఖంలో చిరునవ్వు కలిగి ఎంతో సంతోషంతో ఉంటుంది. ఓ, నా కొడుకు నా దగ్గరకు వచ్చి అతను నన్ను ఈ విషయం గురించి సంప్రదిస్తున్నాడా అని వెంటనే ఆమె ప్రార్థన చేసి తన కొడుకు నుదిటిపైన సిలువ గుర్తు వేసి ఆమె ఎంతో సంతోషంతో తన కొడుకుని సాగనంపుతుంది. చూడండి, ఈ భూలోకపు తల్లి మన నుండి ఈ విషయం ఆశించి సంతోషించినప్పుడు, అంటే మన పరలోకపు తండ్రి ఈ వాక్య సందేశం పంచుతున్న దేవుని సేవకుడి నుండి మరియు మనందరితో కూడా అదే విషయాన్ని ఎంతగా ఆశిస్తారో మనం ఒకసారి ఆలోచించాలి. మన దేవుడే మనకు తండ్రి మరియు మన మన తల్లి కూడా. ప్రతిసారి మనము సజీవుడైన దేవుని దగ్గరికి వెళ్ళి ఏ పనైనా చేయడానికి ముందు ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన సహాయాన్ని మనం పొందుకోవాలి. దేవుని పిల్లలారా, నేను మనందరము దేవుని సహాయము, ఆశీర్వాదం కోసం అడిగినప్పుడు మరియు ప్రార్థించినప్పుడు అతను వెంటనే చాలా సంతోషంగా ఉంటాడు. అతడు మన హృదయ కోరికలన్నిటిని తీరుస్తాడు. వెంటనే ఆయన మనకు ముందుగా వెళ్తాడు. అప్పుడు మనం చేయాలనుకున్న ప్రతి పనిలో దేవుడే మనకు గొప్ప విజయాన్ని అందిస్తాడు. కాబట్టి ప్రతి విషయంలో ఎల్లప్పుడూ దేవుని నమ్మాలని నేడు చదివిన దేవుని వాక్యము 2వ భాగంలో వివరించబడింది. ఏ పనైనా సరే మన సొంత బలంతో కాదు, మన సొంత అనుభవంతో కాదు, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని కాదు, మన సొంత ఆలోచనలను ఎప్పుడూ నమ్మకూడదు. ఎప్పుడైతే మనం దేవుని నమ్ముతామో దేవుడు మన కోసం గొప్ప పనులు చేస్తాడు. ఈ కొత్త సంవత్సరంలో మనం అందరము ఎల్లప్పుడూ దేవునిపై పూర్తిగా నమ్మకం ఉంచినప్పుడు మనం గొప్ప విషయాలను చూస్తాం. అందుకే నీ మార్గంను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును అని నేడు చదివిన వాక్యానికి సారాంశము. ఈ వాక్య సందేశం వింటున్న మీరు కళ్ళు మూసుకుంటారా? నేను మీకోసం ప్రార్థిస్తాను. పరలోకమందున్న మా తండ్రి, ఈ మంచి రోజు కొరకై చాలా ధన్యవాదాలు దేవా. నేడు విన్న వాక్య ప్రకారం ఏదైనా చేసే ముందు మాకు మీ దీవెనలు అవసరమని, మీ మార్గాలు అన్ని విధాలుగా తెలుసుకోవటానికి, అన్ని విషయాల్లో నిన్నే నమ్ముకోవటానికి నేర్చుకోవడంలో మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, చాలామంది ప్రజలు హాస్పిటల్‌లో తమ ప్రాణాల కోసం పోరాడుతున్నారు. యువకులు,
చిన్నారి కుమారులు, కుమార్తెలు హాస్పిటల్ బెడ్‌పై అనారోగ్యంతో నిరంతరం ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వారితో పాటు వారి తల్లిదండ్రులు వారి దగ్గర ఉండి చాలా బాధపడుతున్నారు. ప్రభువైన దేవా, దయచేసి వారిని ఈ సంక్షోభం నుండి బయటపడేలా మీరే సహాయం చేయండి. ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నవారికి మీరే సహాయం చేయండి. సంతానం కోసం చాలా కాలం ఎదురుచూచి వారిని దయచేసి ఈరోజు వారిని గుర్తు చేసుకొని వారిని ఆశీర్వదించమని యేసు నామంలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉండి కాపాడును గాక. ఆమెన్.